హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, నాకు ఎప్పటినుంచో నా స్కిన్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలని ఉండింది. సో, నా స్కిన్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో అనమాట. నాకు ముందు డార్క్ స్పాట్స్ కొంచెం లైట్‌గా పిగ్మెంటేషన్ అలా ఉండేదనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా చేంజ్ అయిపోతది స్కిన్. సో, ఆ చేంజెస్‌ని నేను రికవర్ చేసుకోవాలనుకున్నా. సో, ఆ రికవర్ చేసుకొని ఒక 1 మంత్, 2 మంత్స్ అయిందనమాట. సో, ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో, ఆ ప్రోడక్ట్ మీకందరికి కూడా చూపించేద్దామని వచ్చేసా అనమాట. ఇది చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అని నా జెన్యూన్ రివ్యూ అనమాట. సో, తప్పకుండా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నాకైతే 500+ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. సో, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నా. ఏంటంటే మనము బయట లైఫ్ స్టైల్ అండ్ అలానే ఎన్విరాన్మెంటల్ చేంజెస్‌కి మన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతది. మనం తీసుకునే ఫుడ్ కూడా మనం సరిగ్గా తీసుకోవట్లేదు. మనం బిజీగా వర్క్‌కి, ఆఫీస్ అని అట్లా తిరుగుతూనే ఉంటాము మనము. సో, ఆ ఫుడ్ ఇంటేక్ మనకి తగ్గిపోయి లోపల గ్లూటాథయోన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదనమాట సరిగ్గా. సో, మనకి స్కిన్ ఈజీగా డ్యామేజ్ అయిపోతది. అండ్ యూవీ రేస్ ఉంది కదా! యూవీ రేస్ వల్ల కూడా మనకి స్కిన్ డ్యామేజ్ చాలా ఉంటది. అండ్ మనం సన్ స్క్రీన్ అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటాం గదా! సో, దానివల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అయిపోతది. బేసికల్లీ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేది ఉంటాయన్నమాట బయట ఎన్విరాన్మెంట్‌లో. ఆ ఫ్రీ రాడికల్స్ మన స్కిన్‌ని ఫైట్ చేస్తాయి. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, అలానే హార్మోన్స్ కానీ వాటితో ఫైట్ చేయాలన్నమాట. సో, అది ఫైట్ చేయలేక మనకి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి అలా వస్తదన్నమాట. సో, ఆ మెలనిన్ ప్రొడక్షన్‌ని తగ్గించే ఒక బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ప్రోడక్ట్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది ఏం లేదు, చిక్ న్యూట్రిక్స్ అనమాట. చిక్ న్యూట్రిక్స్ గ్లో. సో, ఇది నాకు చాలా హెల్ప్ అనిపించింది. మన స్కిన్ రేడియన్స్ అయ్యి అండ్ గ్లో అవుతదనమాట. ఇది నాకు ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉంటే నాకు కనిపించింది. సో, నేను అక్కడ వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి తీసేసుకున్నా. సో, ఇది నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. ఇది ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నా మొన్ననే ఇదొచ్చింది. సో, ఇదేం లేదు, గ్లూటాథయోన్ ప్లస్ విటమిన్ సి. సో, గ్లూటాథయోన్ అంతే ఇంపార్టెంట్, విటమిన్ సి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట బాడీలోకి. సో, ఇది ఎలా వర్క్ చేస్తదనేది, దీని ప్రొడక్ట్స్ ఏంటి, దీనిలో ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఏం వాడారు అనేది, ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్పేస్తా అనమాట. సో, ఈ ప్రోడక్ట్ మనకి 20 సర్వింగ్స్ వచ్చేస్తాయన్నమాట. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 1287 మాత్రమే. అండ్ ఇంకా తక్కువగా కావాలి అంటే నా కూపన్ కోడ్ ఉంది 10% అని. సో, ఇక్కడ నా కూపన్ కోడ్ అవైలబుల్‌గా ఇచ్చేస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. అండ్ వెబ్‌సైట్‌కెళ్ళి నా కూపన్ కోడ్ వాడితే మీకు అడిషనల్‌గా 10% డిస్కౌంట్ అయితే వస్తది. సో, కింద నా వెబ్‌సైట్ లింక్ అండ్ నా కూపన్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు అది క్లిక్ చేసి చూసి తీసేసుకోండి. అండ్ ఎలా ఉంది వాడిన తర్వాత నాకు రివ్యూస్ కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, దీని గురించి నేను చెప్పేస్తా అనమాట. ఇది ఫ్లేవర్ అయితే స్ట్రాబెర్రీ అండ్ లెమన్. అబ్బా! ఎంత యమ్మీ ఉంటదో అసలు, నాకైతే చాలా నచ్చింది. సో, ఇది బేసికల్లీ ప్రోడక్ట్ చెప్తున్న ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయనేది. 500 ఎంజీ గ్లూటాథయోన్ ఉంది అండ్ విటమిన్ సి 40 ఎంజీ ఉంది. సో, టోటల్ షుగర్స్ అయితే 0.24 గ్రామ్స్ మాత్రమే. చాలా మంచిగా న్యాచురల్‌గా వాడారు. ఆర్టిఫిషియల్ షుగర్స్ ఏం వాడలేదు. సో, నాకు చాలా నచ్చింది. గ్లూటాథయోన్ మన బాడీలో ఎలా వర్క్ చేస్తదనేది చెప్పేస్తున్నాను. సో, ఇది మదర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో, మన బాడీలో టైరోసిన్ అనే ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేసినప్పుడు యూమెలనిన్ అంటే డల్ స్కిన్ సెల్స్ అనమాట. ఫియోమెలనిన్ అంటే బ్రైట్ స్కిన్ సెల్స్. సో, ఇదేం చేస్తది గ్లూటాథయోన్, యూమెలనిన్‌ని రెడ్యూస్ చేసేసి ఫియోమెలనిన్ స్కిన్ సెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుందనమాట. సో, అలా మనకున్న డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ తగ్గిపోతుంది. సో, ఇది విటమిన్ సితోనే ఎందుకు తీసుకోవాలి అంటే, గ్లూటాథయోన్ ఎఫిషియన్సీ విటమిన్ సితో తీసుకున్నప్పుడు మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. అది మనకి ఎఫిషియెంట్‌గా బాగా వర్క్ అవుతుందనమాట. సో, విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ మెన్‌కి కానీ, ఉమెన్‌కి కానీ, కిడ్స్‌కి కానీ. సో, ఇది ఏంటి అంటే అబోవ్ ఏజ్ 16 నుంచి స్టార్ట్ చేస్తే కూడా పర్వాలేదు. ఎవరైనా తీసుకోవచ్చు. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. సో, విటమిన్ సి వల్ల మనకి కొలాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది.
ఈ లైన్స్ ఉంటాయి కదా వ్రింకిల్స్, అవి ఉండవు, ఏజింగ్ కూడా ఉండదు. సో మనం 50-60 వచ్చినప్పుడు కూడా మంచిగా గ్లోయిగా కనిపిస్తాం అనమాట, రేడియంట్గా. సో నాకు చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఉన్న మంచి బెనిఫిట్ ఏంటి అంటే జపనీస్ ఆపిటెక్ అనమాట, గ్లూటాథయాన్. ఇది మనకి చాలా మంచిగా డిరైవ్ చేశారు. ఎట్లా అంటే ఈస్ట్ నుంచి డిరైవ్ చేశారు. సో ఇది మనకి చాలా సేఫ్, ఇది వీగనే అండ్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్ చేసింది కాబట్టి చాలా అంటే ల్యాబ్ వాళ్ళు కూడా మనకి ఇది సర్టిఫై చేశారు ఇదేం కాదు అని. సో కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫర్విసెంట్లో ఇచ్చారు. సో ఎఫర్విసెంట్లో మనం తీసుకుంటే ఏమవుతుంది అంటే సో మనకి బయో అవైలబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ. సో ఈ బయో అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఎఫర్విసెంట్ దాంట్లో ఇచ్చారనమాట. సో ఇవి మనము ఎలా కన్జ్యూమ్ చేయాలని చెప్పేస్తున్నాను. మనము ఏం లేదు, సింపుల్, ఇది ఫ్రీజ్ పాప్ అండ్ చియర్స్ అంతే. సో ఇది ఒక గ్లాస్లో 250 ml ఆఫ్ వాటర్ తీసుకొని దానిలో ఈ ఒక ఎఫర్విసెంట్ ట్యాబ్లెట్ని వేసేస్తే అది పాప్ అయ్యేంత వరకు అంటే కరిగేంత వరకు ఉండి దాన్ని మనం తాగేసేయాలన్నమాట. సో నాకు చాలా నచ్చింది ఫ్లేవర్ కూడా. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇది 8 వీక్స్లో మీకు ఇది ఎఫిషియన్స్గా తెలుస్తుంది అనమాట పని చేసిందా లేదా అనేది. సో వీళ్ళు ఒక వాల్యూ బ్యాక్ ఛాలెంజ్ కూడా పెట్టారు. 8 వీక్లో మీకు పని చేయలేదు అని మీరు కానీ ఈమెయిల్ కానీ చేశారంటే మీ మనీ మీకు రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. నాకైతే 3rd వీక్ నుంచి మంచిగా పని చేసింది. సో నేను ముందర చూపించేశాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది. సో ఇది అనమాట. ఇది ఎప్పుడు కన్జ్యూమ్ చేయాలి మీరు అంటే పోస్ట్ మీల్, అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ చేశాక తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటే డైలీ వన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు నా స్కిన్ ఎలా గ్లో అవుతుందో. నేను ఎక్కువ మేకప్ కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ ప్రైమర్ వాడాను అంతే అండ్ లిప్స్టిక్, ఇంకేమీ వాడలేదు. నాకు చాలా నచ్చింది, నా స్కిన్లో గ్లో అండ్ రేడియన్స్ చాలా తెలుస్తుంది. సో మీరు లేట్ చేయకుండా తీసేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ కామెంట్స్లో కామెంట్ చేసేయండి మీకు ఏది నచ్చుతుంది, ఎలాంటి వీడియో చేయాలి అనేది. సో అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ.